హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న వెంకటేష్ టెక్ 007 మా ఛానల్ స్వాగతం. ఈసారి అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా వచ్చాయన్నమాట. కొన్ని అమెజాన్ నుంచి, కొన్ని మిత్రా నుంచి అనమాట. అయితే ఇదేంటంటే కొన్ని అమెజాన్లో ఏంటంటే కొన్ని సేల్స్ వస్తుంటే పోతుంటాయి. కొన్ని చాలా వరకు అయితే కొన్ని క్యాన్సిల్ చేస్తున్నారు రూట్ వచ్చినాయని కూడా. ఇంకోటి ఏంటంటే అమెజాన్లో ఏంటంటే మనం రూట్ అని బుక్ చేసామనుకో, ప్రాపర్ ప్రోడక్ట్ అనేది దాని సైజులో ఉందా లేదా ఒకసారి చూసుకొని చేసుకోండి. ఎందుకంటే కొత్త సెల్లర్స్ వస్తున్నారు, అవి ఫేక్స్ వస్తువులు పంపిస్తున్నారు అన్నమాట. అందులో కూడా అందుకోసం అనేసి ఇవి వచ్చేసి మిత్రా క్యాస్ట్ని నేను ప్రతి రోజుకు స్క్రాచ్ కార్డ్ వస్తుంది అనమాట. రూపాయల నుంచి 15 రూపాయలు 20 రూపాయలు అట్లా వస్తాయి అనమాట. ఒక మంత్లీ వీక్లీ ఎంత ఏదైనా మంత్లీ మనం ఒక 5-6 కొనుక్కోవచ్చు. వీక్లీ ఉన్నాయనుకో ఒకసారి చూసుకొని మనం బై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఓకేనా. ఉదాహరణకి వీక్లీ ఉందనుకో, ఒక 100 రూపాయలు వచ్చామనుకో, 7 days వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అందులో మనం 21 రూపీస్ ప్లాట్ఫామ్ ఫీజు పే చేసి మిగతా కొనుక్కోవచ్చు అనమాట. అవన్నీ కూడా ఈ మిత్రా నుంచి నేనైతే చాలా అవే బుక్ చేస్తున్నాను అనమాట, మ్యాక్సిమం అయితే. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూద్దాం ఒకసారి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమున్నాయో. ముందుగా ఇది వచ్చేసి ఇది నేను రెగ్యులర్గా 2500 రూపీస్ దాకా దీని రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇది నాకు చాలా తక్కువ రేట్ పడింది అనమాట. ఎంత పడిందంటే మాత్రం టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రైస్ రివీల్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది అడుగుతున్నారు, ఆ ప్రైస్కి ఆ టైంలో ఉంటలేదు అనేసి అంటున్నారు అనమాట. అందుకోసమే నేను ఈ వీడియో కూడా చేస్తున్నాను. ఇది మీకు ప్రైస్ విషయంలో కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ బయోలో కానీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి బై చేసుకో. ఎందుకంటే తక్కువ రేటు కొన్నాను కాబట్టి నేను బై చేస్తాను అనమాట. వాస్తవానికి ఏమవుతుందంటే నైట్ జర్నీ చేసేటప్పుడు ఏమైతే నాకు భయం ఇస్తుంది అనమాట. ఓ జాకెట్ ఉందనుకునే ఒక వెలుగు అనేది మన మీద రిఫ్లెక్టివ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది బై చేశారనమాట. లాంగ్ జర్నీ పోయినప్పుడు ఎప్పుడైనా ఉపయోగపడతా అనేసి బై చేశాను. ఒక జాకెట్ కొనే బదులు ఒక ప్యాకెట్ వచ్చింది నాకు. ఇది మామూలుగా ఒక సుమారు XYZ ఉందనుకో, ఆ ప్రైజ్లో ఇదంతా వచ్చిందనమాట నాకు. ఓకేనా. ఇది చూద్దాం ఒకసారి అయితే. ఇది లాంగ్ జర్నీ పోయినప్పుడు ఏంటంటే బండి మీద నైట్ పూట పోయేటప్పుడు ఏంటంటే సేఫ్ జాకెట్ వేసుకుని ఉత్తమం అనమాట. నాకు భయం వేసింది ఒక టైంలో. నేను గతంలో జాబ్ చేసినప్పుడు నైట్ 9:30-10 అవుతుందనమాట. కొంతమంది చూశాను నేను, ఇట్లా ఏమైనా అయిందనుకో మన ఫ్యామిలీకి ఏదో ఒకటి సేఫ్టీ ఉండాలి అనేసి సేఫ్ జాకెట్ ఉందనుకో వచ్చేవాళ్ళు రారు. ఓకేనా. అట్లా అనేసి నేను ఇది బై చేయడం జరిగిందనమాట. ఇదైతే వాల్యూ ఆఫ్ మనీ. ఎందుకంటే ఇది ఇలాంటి సేఫ్టీ మనం ఏదో ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే రాత్రి పూట మన ఒక రక్షణ కవచం లాగా ఉపయోగపడుతుంది ఇది, సేఫ్ జాకెట్ లాగా. ఒక 25 దాకా వచ్చాయి దీంట్లో. ఈ 25 కూడా నేను ఎంత కొన్నానంటే మాత్రం చాలా తక్కువ రేట్కి కొన్నాను. నేను చాలా తక్కువ రేట్కి కొన్నాను. నేనైతే చూస్తాను ఇదైతే. నేనైతే వచ్చింది ఇలా అయితే ఉంటుంది జాకెట్ అయితే. ఇది మెరుస్తుంది అనమాట. నైట్ కూడా మనం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మెరుస్తుంది. ఒక పర్సన్ ఉన్నారు ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు కానీ నైట్ 7:30 8 తర్వాత పోవాలనుకున్న వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే ఇక మనకు హౌస్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసుకుంటారు. ఇది కూడా సేఫ్ జాకెట్ అనమాట. ఇది రాత్రిపూట వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ మనకి ఏదైతే ఉన్నదో రేడియం స్టిక్కర్ ఏదైతే ఉంటుందో మనం హైలైట్ చేస్తుంది అక్కడ. నేను లాంగ్ జర్నీ ఎలా అనుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా ధరించి వెళ్ళాలనేసి ఉద్దేశంతో ఇది కొన్నాను అనమాట. ఇది ఒకటి సింగిల్గా చూస్తే XYZ ప్రైస్ ఉందన్నమాట. ఆ ప్రైస్ తోటి ఎన్ని ప్యాక్ చేశాను అనమాట. ఓకేనా. మరొకటి చూద్దాం. ఇది ఒకటి ఈసారి ఇది కూడా చూద్దాం. ఇది స్కాన్ అన్నది ఏదో వచ్చింది. ఇదైతే దేని ప్రైస్ కూడా చాలా తక్కువ రేట్కి వచ్చింది. మీరు చూస్తే షాక్ ఏమవుతారో నాకు తెలియదు, కానీ ఇది ఒకటైతే వచ్చిందనమాట. ఇది బుక్ చేసి చాలా రోజులు అవుతుంది నేనైతే. ఎందుకంటే చిన్నపిల్లలకు కోసం ఇది ఉపయోగపడుతుంది అనేసి బై చేస్తాను నేనైతే. ఇలాంటి రూట్స్ కావాలి మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేసిన అక్కడ మీరు బై చేసుకోవచ్చు. ఇది స్టిక్. ఓకే. ఇది స్టోన్ అనమాట. ఇది మా పిల్లలు ఆడుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనేసి బై చేశాను అనమాట. చాలా తక్కువ రేట్కే నేను బై చేశాను. ఇది ఎంత బై చేశానని మాత్రం టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తారు, అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. ఓకే. దీనిలో మాన్యువల్ గైడెన్స్ ఇచ్చాడనమాట.
ఇది చాలా తక్కువ రేటుకి పడింది నాకు, పిల్లలు ఆడుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనేసి. స్కూల్ అటెండెన్స్ కాదు. ఓకే, ఒకటి అది. ఇది మిత్రా క్యాష్ నుంచి కొన్నా అనమాట. ఎంత కొన్నా 100 రూపాయలపై ఉంటుందన్నమాట. ఆ 100 రూపాయలు అయితే మనకైతే ఫ్రీగా వచ్చినట్టు లెక్క. కాకపోతే నేను కొద్దిగా లేవగానే అది మిత్రా ఓపెన్ చేసి స్క్రాచ్ కార్డ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అదో పని అయిపోయింది నాకు. ఓకేనా, ఈ టూత్పేస్ట్ వచ్చిందనమాట. ఇదే ఫ్రీ టూత్పేస్టే, ప్లాట్ఫామ్ ఫీజు మాత్రం ఇది వచ్చేసి నాకు 23. ఏమి ఎంఆర్పి 70 రూపీస్ ఉందన్నమాట. సరే ఓకే, ఇదైతే నాకైతే వచ్చింది. చూద్దాం, మరొక లూట్ చూద్దాం మనం అయితే. ఇది వచ్చేసి మరొక ఇంట్రెస్టింగ్ నోట్ అనమాట. సబ్ ఇది మిత్రా, నాకు 2 అకౌంట్స్ ఉన్నాయన్నమాట. వచ్చిన దాంట్లో ఇంట్లో ఉపయోగపడే వస్తువులు ఇది 50 రూపీస్ పడుతుంది అనుకో, నాకు ఆ యొక్క వాల్యుయేషన్ పోయిన తర్వాత ఓన్లీ 23 రూపీస్ మాత్రం పే చేస్తాను, ప్లాట్ఫామ్ ఫీజు అనమాట. దాంట్లో ఇవన్నీ కూడా బై చేస్తుంటాను అనమాట. ఇంట్లోకి నాకు కావాల్సిన వస్తువులన్నీ కూడా బై చేస్తుంటాను. ఇలా అయితే ఇలా నాకు ఉపయోగపడుతుంది మిత్రా అయితే. కొన్నిసార్లు అమెజాన్ ఉపయోగపడుతుంది, అన్ని వేళలా కాదు. ఈ మధ్యన చాలా చాలా ప్రొడక్ట్స్ వాడు క్యాన్సిల్ చేస్తుండు. 20 రూపాయలకు 30 రూపాయలకు వచ్చినా కూడా క్యాన్సిల్ చేస్తుండు వాడు. బుక్ చేసిన తర్వాత అయ్యే వస్తున్నాయి లేదా గ్యారంటీ, అదొక టెన్షన్ అయిపోయింది నాకు తమ్ముడు వరుస అవుతారు అనమాట ఈ మార్కెట్లో ఫీల్డ్లోనే. అతను అమెజాన్ కొరియర్ బై చేస్తుండు. ఇది కూడా భారీ లూట్ అనమాట. దీని 525 ఉందిగా, ఇది మాత్రం నాకు అయితే చాలా 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 తక్కువ రేటుగా వచ్చింది. ఇది దీంతో ప్రైస్ తోటి ఇది వచ్చిందనమాట. ఇది ఎవరికొకరు గిఫ్ట్ ఇద్దాం, లేక గివ్ అవే ఇద్దాం. నాకైతే ఉపయోగపడదా, ఇదైతే నాకు అంత సీన్ లేదు. ఇంట్లో చాలా సెంట్ బాటిల్ ఉన్నాయి, సంపిల్స్ వచ్చినాయి కొన్ని ఉన్నాయి. ఇది కూడా బై చేస్తాను దాంట్లో ఒకటి. ఓకేనా, అది ఒకటి. ఇది వచ్చేసి మదర్ టాప్. ఇది దీని ప్రైజ్ రెగ్యులర్గా వచ్చేసి 899 ఉంది, 899 అనమాట. ఇది మాత్రం కాదు సారీ. ఇది వచ్చేసి నాకు మాత్రం ఈ మధ్యన షర్ట్లు ఖరాబ్ అయినాయి అనమాట. కొరవలు బయట ఎగ్జాంపుల్ వచ్చింది. ఇది నేను 2 బుక్ చేశాను అనమాట. జత వచ్చాయి. ఇది నా సైజు కాదో నాకైతే తెలియదు, కానీ ఇదైతే బాగానే ఉంది. క్లాత్ అయితే 599 దాకా రెగ్యులర్ ప్రైస్ అయితే ఉన్నది. ఈ XXL సింగిల్ తెలియదు, ఇది మీడియం అనమాట. ఎం సైజా ఎం బ్రాండ్ తెలియదు. ఇదైతే మనకైతే ఎం అని ఇచ్చాడు. ఇదైతే నాట్ బ్యాడ్. 200 రూపాయలు పెడితే వచ్చినాయి ఇవన్నీ కూడా. ఓకే, ఇది ఒక చూద్దాం. ఇది మదర్ టాప్ అనుకుంటున్నా దేశమే. మదర్ టాప్ ఇది వచ్చేసి దీని ప్రైసే రెగ్యులర్గా 899 ఉందన్నమాట. ఇవి మనం కొనలేవు, ఇవన్నీ కూడా మన బడ్జెట్ చాలా హై అనమాట. సరే, నాకైతే తక్కువ రేట్లోకి వచ్చింది. ఇదైతే క్లాత్ అయితే బాగానే ఉంది. ఇది మదర్ టాప్. ఇదైతే అమెజాన్లో మదర్ టాప్స్ కూడా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి శాంపిల్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇది క్లాత్ అయితే బాగానే ఉంది. క్లాత్ బాగానే ఉంది. జిప్ కింద ఇచ్చాడు వీడు. ఓకేనా, మదర్ టాప్స్ బాగా ఉపయోగపడతాయి లేడీస్కి. 899 ప్రైస్ అయితే దీన్ని. నాకు మాత్రం చాలా తక్కువ రేటుకి వచ్చింది. ఎంతకు వచ్చిందేమో టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. ఆ ప్రైస్లో దొరుకుతారో ఆ టైం, మీరు పోయిన టైంలో వస్తారో. ఇది కూడా అంతే. ఉదాహరణకి ఈ బొమ్మ ఉందనుకో 399 ఉంది. ఓకేనా, బొమ్మ లేదని గిఫ్ట్ ఇద్దామని బుక్ చేశాను అనమాట. అంటే నాకు నీకు లవర్ ఉంది అనుకుంటారు కదా, నా భార్య నా లవర్ అన్నమాట. నాకు ఆ సీన్ లేదు, లవ్ చేసి ఒకళ్ళు ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అయిపోయింది. చూడండి ఇది ఎంత బాగుందో. ఇది సారీ. ఓకేనా, ఏంటి కావాలా తీసుకో. ఇది కూడా అదే సేమ్ బొమ్మలు. ఆ రెగ్యులర్ 300-400 రూపీస్ ఉంటుంది ఆ టాల్ అయితే, ఆ బొమ్మ అయితే, టెడ్డీ బేర్ అయితే. ఎందుకు బుక్ చేశానంటే నాకు కొంతమందికి గీయాలని బుక్ చేశాను. ఓకేనా, ఏదో నేను
ఇది 480 రూపీస్ ఉంది. ఇది సింగిల్ ప్రోడక్ట్ అయితే కాదు, ఇది చాలా చిన్నగా ఉంది ఇది. ఓకేనా, చాలా చిన్నగా ఉంది. 2 in 1 ఇది. వెయిట్ ఆగండి, సవర్కర్ 5 నిమిషాలు ఉంది అక్కడ, ఇస్తాను మీకు నేను. ఓకేనా, ఏదైతే వచ్చిందనమాట. ఈ 2 సైడ్ ఉంది ఇది. మా పిల్లలు కొట్టుకుంటారు దీంట్లో బొమ్మలు నాకు ఇవి అనేసి. ఏం చేద్దాం, ఒక్కొక్క బొమ్మ కొనాలన్నా 400-500 అవుతుంది అనమాట. అన్ని బొమ్మలు కొనే బదులు ఆ ప్రైస్ తోటి ఒక అన్ని బుక్ చేశాను అనమాట నేను. ఇది మాత్రం చాలా పెద్ద సైజు ఉంటుంది అనుకున్నా, కానీ వీడు బంటిగాడు అనమాట. వీడు బంటిగాడు కాదు, వీడు కాదు, మన సింగిల్ లెజెండ్ అనమాట మనోడు. ఇది కూడా 400-300 ఉన్నా కానీ మనకైతే తక్కువ రేటుగా పడింది అనమాట. 300 ఉండొచ్చు మ్యాక్సిమం అయితే ఉంటుంది. అది ఉంచుకో, తీసుకో. ఈ ప్యాకింగ్ ఘోరం చేసారు వీళ్ళైతే. వావ్, ఇది బాగుంది. ఇది ఇది చూడు, ఇంకా గమ్మతుంది. వావ్ వావ్ వావ్, ఇది నాకు చాలా తక్కువ రేటుకి వచ్చింది అనమాట. ఇవన్నీ కూడా నేను బుక్ చేసి మా పిల్లల కోసం ఆడుకోవాలనేసి. గాడ్ గిఫ్ట్ వల్ల ఏంటంటే మా పిల్లలకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే రాలేదు కాబట్టి వాళ్ళకి ఎక్స్పెండిచర్ అయితే తక్కువ మిగిలింది. చాలా మంది అనుకుంటున్నారు మన ఫ్యామిలీలో అయితే మీకు బాగా డబ్బులు మిగులుతున్నాయి, మాకు ఖర్చు పెట్టారనేసి అనుకుంటున్నారు. కానీ సరే, లేకపోయినా కానీ వాళ్ళ కోసం అయితే సాటిస్ఫాక్షన్ కోసం నేను బుక్ చేస్తుంటాను పిల్లల కోసం అయితే నేను. ఓకేనా, ఇది ఇంకా పెద్ద టామీ కాడు. ఇది పెద్ద సైజు. ఇది మినిమం ఎంత లేదన్నా 400 ఉంటుంది ప్రైజ్ అయితే. ఈ బొమ్మల ఖరీదే ఎంత లేదన్నా 4-5, 1, 2 ఇవన్నీ వచ్చాయన్నమాట. అమెజాన్లో అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా మనకు. అది మీకు ఇలాంటి రూట్స్ కావాలంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ లింక్లో పోస్ట్ చేస్తే అక్కడికి బై చేసుకోవచ్చు. టెలిగ్రామ్లో ఉంటాయి ఇవన్నీ కూడా. నేను చాలా బై చేస్తుంటాను అనమాట. శాంపిల్స్ తక్కువ రేట్లో వస్తున్నాయి. కానీ ఇది ఎంత లేదు 399 ఉంటుంది కదా. మన అయితే సింగిల్ బై చేయడం జరిగింది. ఇది మా పిల్లలు ఆడుకోవడం కోసం ఇవి బై చేస్తారు ఇవన్నీ కూడా. ఇదైతే ఇది ఇంకా హైలైట్ జోక్. ఇది ఏముందో దీంట్లో అనిపించింది, కానీ ఎంటుతో పోలిస్తే నాట్ బ్యాడ్ ఇది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇలాంటి లూట్స్ కావాలి మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేసి అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్.